భర్త గారు చనిపోయినప్పుడు కూడా మదర్ రాజలక్ష్మి గారు బయటకు రాలేదని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయమ్మా. దీనిపైన రాలేదమ్మా, నేను చూడలేకపోయాను, డెత్ బాడీని చూడలేకపోయాను. నా కొడుకు ఎలాగైతే ఉన్నాడో అలాగే ఊహించుకుంటే బతుకుతాను జీవితకాలం. నేను ఆ డెత్ బాడీని చూడలేనని చెప్పి నేను వెళ్ళలేదమ్మా. చూసుకుంటే అంత్యక్రియలు కూడా అంత్యక్రియలు అంటే మా మరిది గారు చేశారు, మా చెల్లెలు భర్త చేశారు. మా చిన్న అబ్బాయి ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మా బంధువులే. ఎవరో అరకొర 10 మంది ఉండొచ్చు బయట వాళ్ళు. అందుకని జూనియర్ రిజిస్ట్రేషన్లో డబ్బులు ఇచ్చి చేయించుకునేంత కర్మ మాకు లేదమ్మా, పెద్ద కుటుంబం మాకు ఉంది కాబట్టి అదంతా అబద్ధం అమ్మా, అదంతా అబద్ధం. ఇష్టం వచ్చినట్టు అలా చెప్పేసుకున్నారు, ఛానల్ వాళ్ళు అలా రాసేసుకున్నారు తప్ప అదంతా వాస్తవం కాదు. మా భరత్ గారిని చూసుకున్నట్టయితే భరత్ గారు ఆల్రెడీ ఆల్మోస్ట్ వెల్ సెటిల్డ్ అయ్యే పొజిషన్లో ఉన్నారు. వెల్ సెటిల్డ్, అందరూ వెల్ సెటిల్డ్, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. రవి అంత కష్టపడి తమ్ముళ్ళందరికీ సెట్ చేశాడు ఫ్యామిలీ సెట్టింగ్లోనూ. మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు అసలు, అలాంటి అవసరం లేదమ్మా. అందరూ శుభ్రంగా హాయిగా సుఖంగానే ఉన్నారు. భరత్ గారు చూసుకుంటే బిగ్ బాస్ షో కూడా సెలెక్ట్ అయ్యాడమ్మా. సెలెక్ట్ అయిన గురించే 2 నెలలుగా తను అన్నీ మానేసుకుని బాడీ ఫిట్నెస్ కోసం జిమ్లు చేయడం, స్విమ్మింగ్ చేయడం, డైట్ కంట్రోల్ చేసుకోవడం, మందు సిగరెట్ అన్నీ మానేశాడు. సిగరెట్, బ్లాక్ టీ తాగడం, బ్లాక్ కాఫీ తాగడం, పొద్దున్నే అలా చేసుకుని తాను సతమతం అవుతూ తాను సెట్ చేసుకున్నాడు. ఎందుకంటే తను ట్రాక్ తప్పాడు కాబట్టి తానే ట్రాక్లో వచ్చే ప్రయత్నం చేసుకున్నాడు. తను ఎవరిని నష్టపరచలేదు, తనే నష్టపోయాడు.